शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి, పంపిస్తే చాలా మంచిది, మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ భావంలో రాహువు ఉన్నాడు. అంతగా కుటుంబంలో డెవలప్మెంట్స్ కానివ్వడండి, కానీ గురుదృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు. కుటుంబంలో కూడా మీకు సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంది. కానీ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ చెల్లెల్ని కలవడము, కొత్త కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయడము. వెంచర్స్ కంటేనండి ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. మీకు ఆలోచనలు బాగా వస్తుంటాయి. కార్యరూపం దాల్చడము, ఎక్కువ షార్ట్ జర్నీస్కి మీరు ప్రాముఖ్యత ఇస్తుంటారండి మకర రాశి వారికి. మకర రాశి వాళ్ళకి ఫోర్త్ హౌస్ లార్డ్ కూడా సప్తమంలో ఉన్నాడు. ఈ కనెక్షన్ కూడా ఫారిన్ సంబంధించిన వ్యవహారాలే. సో చదువు రీత్యా బహుశా మీరు విదేశాలు వెళ్తారేమో, మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడితో కలిసి గుజుడు కాబట్టి. అలాగే భూములు, వాహనాలు మీకు కలిసి వచ్చే అంశాలు చెప్పచ్చు. రవిబుధుల కాంబినేషన్ వల్ల పంచమస్థానం రవిబుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే పుత్ర సంతానము జననము, పుత్రికా సంతాన యోగం కలగడానికి, ఫైనాన్షియల్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, ఆస్ట్రాలజర్స్కి చాలా మంచి కాలం. అంతేకాకుండా మీరు రాజకీయ రంగంలో ఉంటే ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వేళపడ్డ భోజనం చేయడము, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేయడము, మాట నేర్పడతనం పెరగడము, ఇవన్నీ మీకు రవిబుధులు బాగా ఇచ్చారండి. ఆరోభవంలో గురుడు మీకు సర్వదా శ్రేష్టంగా ఉంటాడు. గురుడితో కలిసి చంద్రుడు కాబట్టి శత్రుభయం లేకుండా, రుణభయాలు లేకుండా హాయిగా సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉండడమే కాకుండా మీరు మీ మేనమాల వల్ల వచ్చే అదృష్టంగా మీకు కలగబోతుందండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు. సప్తమ స్థానంలో చంద్రుడు కలిసి కుజుడు కాబట్టి చంద్రమంగళ యోగంలో ఏర్పడి మీకు భూములు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. భార్యాభర్తల యొక్క అనురాగము, కొత్త కొత్త పెళ్ళిళ్ళు అవ్వడం అవకాశం ఉంది. కానీ కేతు అష్టమంలో ఉండడం తప్పు. ఆరభావంలో గురుడు, అష్టమంలో కేతు కొద్దిగా మిమ్మల్ని సప్తమ భావానికి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఇద్దరు పాపుల మధ్యలో సప్తమ భావం ఉండిపోతే కొద్దిగా ఆ భావాన్ని కొద్దిగా వీక్ అయిపోతుంది అంటాం, జనరల్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇక అష్టమంలో కేతు ఉండడం వల్ల మీకు ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా భాగ్యస్థానానికి చెడుదృష్టింది కాబట్టి భాగ్యం వృద్ధి కాదు. అంటే విదేశాలు వెళ్ళడము, చదువు రీత్యా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు వ్యాపారాభివృద్ధి కూడా, వ్యాపారాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కానీ ఉద్యోగ రీత్యా మాత్రం బాగా ధనం సంపాదించుకుంటారండి. అందులో ఏమీ తేడా లేదు. పైగా ఫైనాన్స్ రంగంలోనూ, వ్యాపారాల్లోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలో కూడా వాటిలో మీరు బాగా మంచి విజయం సాధిస్తారు. కొంతమందికి వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి బ్రహ్మాండంగా మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అలాగే 12వ భావన కూడా మీకు గురుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా ధన ఖర్చు అయినప్పటికీ మీ సన్మానాలు మాత్రం బాగా జరుగుతాయి. ముఖ్యంగా రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయి కాబట్టి, కుజుడు కూడా ఉండిపోయాడు కాబట్టి సర్పదోషం కాబట్టి కాళహస్తిలో పూజ చేయించుకోవడము, మంగళవారం రావుకేతులు పూజ చేయించుకోవడము, అమ్మవారి పూజలు చేయించుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామికి నిరంతరము మంగళవారం పూజ చేయించుకోవడం వల్ల సర్పాల వల్ల వచ్చే దోషాలు కలగడమే కాకుండా మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా. ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలాలు చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకే పూజలు చేయించుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలిసి రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషబాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం. కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు,
పరిహారాలు అంటాం కదా, ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహు కేతుల మధ్యలో బాగా ఉండిపోయాయండి ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వలన అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలుసు రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేష బలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం, కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏ లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పొచ్చు. పైగా జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి గురించి చెప్పగల అంశం ఏంటంటే, మీనరాశి కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేకం అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో మన బుక్స్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతోటి పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారు సరే అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుని బుద్ధి ఎలా పుట్టిస్తే అది అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారి నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారిని మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామం వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, ఆ పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమీ ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖ సౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తితో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.